ఇక ఈ రోజుతో సినీ కార్మికులు అలాగే నిర్మాతల సమస్య కొలిక్కొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ వాదానికి ఎన్కార్డ్ పడే ఛాన్సెస్ కనిపిస్తున్న నేపథ్యంలో డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, తెలుగు ఫిలిం ఛాంబర్కి ఇటు తెలుగు ఫిలిం ఫెడరేషన్ మధ్య ప్రస్తుతం వేతనాలకు సంబంధించి ఒక వివాదం అయితే నడుస్తుంది. ఈ రోజుకి 4 రోజుల నుంచి కూడా మొత్తం కూడా సినిమా షూటింగ్స్ అన్ని కూడా బంద్ కావడం జరిగింది. ఎవరైతే 30% అగ్రీ చేశారో ఆ ప్రొడ్యూసర్స్కే ఫెడరేషన్స్ వర్కర్స్ మొత్తం కూడా వర్క్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా దీనిపైన మాత్రం ఏమీ కూడా తెగలేదు. ఎంత పెంచుతారు ఏంటి అనేది. ఇక మరొక వైపు ఈ రోజున ఫెడరేషన్ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ఈ రోజు 11:30 గంటకి ఫిలిం ఛాంబర్ లో ఉండటం జరిగింది. ఇప్పటికీ ఈ 4 రోజుల నుంచి కూడా షూటింగ్ లేకపోవడంతో ఇటు కార్మికులు కూడా చాలా ఇబ్బంది కూడా పడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే రోజువారీ వేతనాలు వాళ్ళకి ఉండే మొత్తం కార్మికులు కాబట్టి ఈ 24 క్రాఫ్ట్స్ ముఖ్యంగా మనం చూడొచ్చు, మేకప్ కానీ లేకపోతే ప్రొడక్షన్ కానీ కాస్ట్యూమ్ ఇలా ప్రతిదీ కూడా 24 క్రాఫ్ట్స్ లో ఏ రోజు వేతనాలు ఆ రోజు వాళ్ళకి వస్తేనే మొత్తం కూడా కుటుంబం గడిచే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ రోజు దాదాపు 4 రోజుల నుంచి కూడా షూటింగ్ లేకపోవడం మాత్రం దీనిపైన మాత్రం ఎఫెక్ట్ బాగా పడుతుంది. సో మనం ప్రస్తుతం మంగా టిఫిన్ సెంటర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మొత్తం మనం చూడొచ్చు, మంగా టిఫిన్ సెంటర్ దగ్గర కూడా మొత్తం అన్ని డిపార్ట్మెంట్ కి సంబంధించి మేకప్ మ్యాన్ కానీ ఇటు ప్రొడక్షన్ కానీ అందరికి సంబంధించి ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాము. చెప్పండి, మీ పేరు? నా పేరు కిరణ్ కుమార్ అండి. ఈ డిపార్ట్మెంట్? నేను మేకప్ అండ్ హెయిర్ స్టైలిస్ట్ యూనియన్ సెక్రటరీని. మేకప్ డిపార్ట్మెంట్, నేను మేకప్ ఆర్టిస్ట్. ఇప్పటికి 4 రోజుల నుంచి షూటింగ్లు జరగకపోవడంతో దీని ఎఫెక్ట్ మీ పైన ఎంత పడింది ఏంటి? యాక్చువల్లీ మై డైలీ వేజెస్ అండి. యాక్చువల్లీ పని చేస్తే ఏ రోజు పని చేస్తే ఆ రోజు ఎంతో కొంత వాటినన్నింటినీ పోగు చేసుకొని నెల గడుపుకోవడం ఉంటుంది. ఈ 4 రోజులకే మాకు ఎంతో కొంత సమస్యలు అనేవి స్టార్ట్ అయిపోయినాయి. రూమ్ రెంట్లు కట్టుకోవాలి, మంత్లీ యాక్చువల్లీ ఫీజులు, స్కూల్ ఫీజులు కట్టుకోవడం కానీ ఏదైనా కానీ మేమేమి ఏవో ఎక్కడ విచిత్రమైన కోరికలు అయితే కోరట్లేదండి. ఇయర్లీ 10%, అందరికీ తెలుసు ఇయర్లీ 10% అనేది అన్ని ఖర్చులు పెరుగుతున్నాయి 10%. సో ఆ 10% చొప్పున సంవత్సరానికి 10% పెంచి మనం అడుగుతున్నాము. దానికి కూడా ప్రొడ్యూసర్స్ గతంలో ఎన్ని చేశారు కానీ ఇప్పుడు ఈసారి గట్టిగా దీన్ని అర్థం చేసుకోకుండా టెక్నీషియన్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. యాక్చువల్లీ ఇది మంచి పద్ధతి కాదు, మమ్మల్ని ఇలా రోడ్డు మీద పడేశారు. దీనికి ప్రొడ్యూసర్స్ మా ఇప్పుడు పెద్దలు ఉన్నారు, రాష్ట్రాలను పాలిస్తున్న వాళ్ళే సినిమా ఫీల్డ్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా దీంట్లో కొంచెం కలగజేసుకొని ఈ సమస్యను వీలైనంత తొందరగా పరిష్కరిస్తే అందరికీ, ఇప్పుడు మేము ఒక డిపార్ట్మెంట్ ఒక్కళ్ళు ఉన్నాం అంటే అండి, మమ్మల్ని నమ్ముకొని ఈజీగా, ఎవరికైనా తెలియని విషయం కాదు, 4 నుంచి 6 ఉంటారు ఫ్యామిలీ. వాళ్ళందరూ కూడా ఏమైద్ది నెక్స్ట్ మన పరిస్థితి ఏంటి, ఇది ఎన్ని రోజులు సాగుతుంది అని భయంతో ఉన్నారు. సో దయచేసి అర్థం చేసుకోవాలి. ఈ రోజున కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ చేస్తున్నారు కదా, దాంట్లో సమస్యకు ఒక పరిష్కారం లభించే అవకాశం ఉందంటున్నారు. నిన్న రాత్రి కూడా 9:30 వరకు జరిగిందండి. ఏదైనా సమస్య పరిష్కారం చేసుకొని ముందుకెళ్లాలని మేము వెయిట్ చేస్తున్నాము. 30% ఎవరైతే పెంచిస్తారంటున్నారో వాళ్ళకి వెళ్ళి పనిచేస్తున్నాం. పెంచిచ్చిన వాళ్ళకి పనిచేస్తున్నాం. మేమే స్ట్రైక్ మేము పని చేయమని అనట్లేదు. 30% పెంచిచ్చిన వాళ్ళకి మేము వెళ్ళి పనిచేస్తున్నాము. ఆ ప్రొడ్యూసర్స్ కి నిజంగా చాలా థ్యాంక్స్. 30% పెంచిచ్చి వర్కర్స్ ను ఆదుకోవాలని ముందుకు వచ్చి చెప్పిన ప్రొడ్యూసర్స్ కి చాలా థ్యాంక్స్ అండి. చెప్పండి, మీకు? నేను మేకప్ డిపార్ట్మెంట్ అండి. మేకప్ యూనియన్ ట్రెజరర్ అండి. మేము ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి ఇక్కడికే వస్తామండి, కిషన్ నగర్. మళ్ళీ ఇంటికి ఎప్పుడు వెళ్తామో తెలియదు. మాకు ఇచ్చేది 2100. దానికి ఆంక్షల వాళ్ళు ఇంత ఇవ్వాలా, ఇంత చేయాలా, ఇంతని. మేము ఫ్యామిలీని వదిలేసి వస్తాము. మళ్ళీ ఇంటికి ఎప్పుడు వెళ్తామో తెలియదు, పిల్లల్ని ఎప్పుడు చూస్తామో తెలియదు. ఇన్ని కష్టాలు పడి ఇంత 24 క్రాఫ్ట్లు పనిచేస్తే సినిమా అండి, దానికి ఇది చేయట్లేదు, ఎవరు మాకు సపోర్ట్ చేయట్లేదు. మేము 30% పెంచమంటున్నాం, వాళ్ళకి 30% అని అంటున్నారు. కానీ ఎవ్రీ ఇయర్ 10% పెంచితే 3 సంవత్సరాలకి పెంచాలండి. 3 సంవత్సరాలకు ఒకసారి పెంచుతారు. 3 సంవత్సరాలు అయ్యింది ఇప్పటికి. మేము ఇప్పుడు 30% అంటలా, ఎవ్రీ ఇయర్ 10% ఇప్పటికి 30% అయ్యిందండి. వాళ్ళు దాన్ని పెంచట్లేదు. వీళ్ళకి ఇంత పెంచాలా అంటున్నారు. ఒకళ్ళేమో 50,000 ఇస్తున్నాం వీళ్ళకి అంటున్నారు. ఇంకా 30% పెరిస్తే ఎంత ఇస్తున్నాం, ఎంత అయిపోద్ది అంటున్నారు. మాకు 50,000 ఏ వర్కర్కి రాదండి. ఏ పెద్ద టెక్నీషియన్స్ కూడా 50,000 ఎవరు ఇవ్వరు. మరి ఎలా అన్నారో ఆయన అది ఇది తెలియదు మాకు ఎవరికి. ఇదండి ఇది. మీరు ఏ డిపార్ట్మెంట్ అండి? నేను మేకప్ యూనియన్ ప్రెసిడెంట్ అండి. మీ పేరు? గురువారెడ్డి. యాక్చువల్గా ఇది
ఆనవాయితీగా వచ్చే ఇదేనండి. ఇది కొత్తగా మా డిమాండ్ ఏం లేదు. ఇది ఎవరీ 3 yearsకి ఒకసారి వచ్చేదాన్ని మేము ధర్మబద్ధంగానే అడుగుతున్నాం. అన్యాయంగా ఏం అడగట్లేదు. ప్రతిదీ ఖర్చులు పెరిగాయి, నిత్యావసర వస్తువులు పెరిగినాయి, ఫీజులు పెరిగినాయి, రూమ్ రెంట్లు పెరిగినాయి. ఇవన్నీ భరించుకుంటూ చేసుకుంటున్నాం కాబట్టి మాకు ధర్మంగా ఇవ్వండి. అది గతంలో పెద్దలు చేసిన తీర్మానమే ఇది. కొత్తగా మేమేమీ అడగట్లేదు. సో దాన్ని కూడా ఇవ్వడానికి వాళ్ళు ససేమని అంటున్నారు. కానీ మహానుభావులు ఒక 20-30 మంది ప్రొడ్యూసర్లు ముందుకొచ్చి మేము ఇస్తామయ్యా మీకు ఇచ్చే దాంట్లో ఏముందని చెప్పేసి పాపం. ఈరోజు ఫెడరేషన్ కార్యకలాపాలు ఏమున్నాయి సార్? ఈ రోజు ఫెడరేషన్ కార్యక్రమాలు వచ్చి దిల్ రాజు గారిని, ఇప్పుడు ఆయన దిల్ రాజు గారు మా ఎఫ్డీసీ చైర్మన్ గారు టైం ఇచ్చారు మధ్యాహ్నం రమ్మని, ఆయన్ని కలుస్తున్నాం. దాని తర్వాత చిరంజీవి గారి కోసం కూడా మా ఫెడరేషన్ వారు అపాయింట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. అక్కడికి కూడా ఈ రోజు తీసుకున్నారు. టైం ఇస్తామన్నారు. ఇప్పుడు టైం ఇస్తే ఈ రోజే కలుస్తాం. ఈ 2 అయితే మీటింగ్లు ఉన్నాయి. ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? ఆల్రెడీ అందరూ చెప్పాను. హెయిర్ స్టైల్ ఇచ్చిన రత్న అండి, 25 years నుంచి వర్క్ చేస్తున్నాను. మన వాళ్ళు ఆల్రెడీ బాధ ఎంతో చెప్పేశారు. దాన్ని కొత్తగా చెప్పేది ఏం లేదు. కాకపోతే వాళ్ళు ఏమైతే అన్నారో ఇయర్లీ 10% అని 3 సంవత్సరాల తర్వాత అదే 30% మేము అడుగుతున్నాం. ఎక్స్ట్రా ఏమీ అడగట్లేదు. ఆ 10% పెంచి ఇవ్వడానికి కూడా వాళ్ళు చాలా ఆలోచించి, వీళ్ళలో 70% చాలా మంది ప్రొడ్యూసర్లు మాకు హెల్ప్ చేస్తున్నారండి. పర్మిషన్ కూడా పాపం ఇచ్చారు, చేసుకుంటామంటున్నారు. కానీ 30% ఎవరైతే ఉన్నారో ఆ 30% కూడా కాంప్రమైజ్ అయ్యి మా టెక్నీషియన్ అందరూ 30% పెంచి మాకు ఇవ్వాలని కోరుకుంటున్నామండి. మేము అందరం కూడా ఆ 30% మీద చాలా పోరాడుతున్నాం. అంతే తప్పితే మాకు ఇంకా వేరే విషయం మీద ఏది చర్చ లేదండి. మా బేటాల గురించి అంతే. ఇది మొత్తానికైతే ఇక్కడ ఫెడరేషన్ కి సంబంధించి అన్ని యూనియన్స్, మేకప్ కానీ, కాస్ట్యూమ్ కానీ, ప్రొడక్షన్, అన్ని యూనియన్స్ వాళ్ళు కూడా ఇక్కడ ఉండటం జరిగింది. వాళ్ళు కోరుతుంది ఏంటంటే ప్రతి సంవత్సరానికి 10% ఇట్లా అడిగాను తప్పితే 30% అనేది కాదు, వాళ్ళు రాంగ్ చెప్తున్నారు అని చెప్తున్నారు. మరొక వైపు ఈ రోజున కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ కూడా ఫిలిం ఛాంబర్ లో 11:30కి అలా ఉంటుంది అని కూడా చెప్తున్నారు. దాంతోపాటు మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ రోజున కలిసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఆయన టైం సాయంత్రం ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుపుతున్నారు. ఏదేమైనా ఈ రోజు కల్లా ఈ సమస్య అయితే పరిష్కారం అవుతుందని ఒక ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 30% కి అగ్రి అయినటువంటి ప్రొడ్యూసర్స్ ఎవరైతున్నారో కొన్ని షూటింగ్స్ కూడా అయితే జరుగుతున్నాయి. మిగతా వాళ్ళందరూ కూడా దానికి అంగీకరిస్తారని మేము భావిస్తున్నాము. ఏదేమైనా కూడా మేమైతే గొంతెమ్మ కోరికలు ఏం కోరట్లేదు. న్యాయబద్దమైనటువంటి డిమాండ్లు గతంలో అగ్రిమెంట్ చేసుకున్నట్టు వాటిని మేము కోరుతున్నట్టుగా చెప్తున్నారు. ధన. ఓకే, థ్యాంక్ యూ వెంకట్. ఒక పక్క టాలీవుడ్ లో సినీ కార్మికుల సమ్మె 4వ రోజు కూడా కొనసాగుతోంది. మరి ఏం జరగబోతోంది అనే విషయాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ గారు ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుండి మాట్లాడడానికి మనతో ఫోన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. సత్యనారాయణ గారు నమస్తే అండి. సత్యనారాయణ గారు, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? ఎస్, టాలీవుడ్ లో సినీ కార్మికుల సమ్మె ప్రస్తుతం కొనసాగుతోంది. 4వ రోజు కూడా సినీ కార్మికులు షూటింగ్స్ ని బంద్ చేశారు. మరోపక్క న్యాయబద్ధంగా మేము 30% మాత్రమే అడుగుతున్నాం. అది కూడా ఒకేసారి 30% వేతనాలు పెంచమని మేము అడగట్లేదు. సంవత్సరానికి 10% లెక్కన ఇప్పటికీ 3 సంవత్సరాలు అయింది కాబట్టి 30% పెంచమని అడుగుతున్నాము అంటూ కూడా వాళ్ళ సైడ్ నుండి వాళ్ళ వర్షన్ ని వినిపిస్తూ ఉన్నారు కార్మికులు. మరోపక్క నిర్మాతలు కూడా ఇదంతా భారంగా మారే అవకాశం కనిపిస్తోంది. అలాగే మరోపక్క మేము కార్మికులకి ఇప్పటికే చెల్లించాల్సిన దానికంటే ఎక్కువగానే చెల్లిస్తున్నామని వారు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మరి ఈ రోజు జరగబోతున్న మీటింగ్స్ ద్వారా ఈ సమస్య ఒక కొలిక్కొచ్చే అవకాశం కనిపిస్తోందా? కార్మికుల సమ్మె విరమించేందుకు ఎటువంటి ప్రతిపాదనలు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. సో 4వ రోజు కూడా షూటింగ్స్ బంద్ అయిన నేపథ్యంలో మరికొన్ని రోజులు ఇదే విధంగా కంటిన్యూ అయితే కొంత సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది టాలీవుడ్. సో సినిమాలన్నీ ఆగిపోవటం, అలాగే షూటింగ్స్ జరక్క ఇప్పటికే వేసుకున్న సెట్స్ లో వారికి వ్యయం కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి నిర్మాతలు మరి దీనికి ఒక కంక్లూజన్ అయితే తీసుకొచ్చే క్రమంలో డిస్కషన్స్ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే సినీ పెద్దల్ని కలుస్తూ వస్తున్నారు. అండ్ నిర్మాతలు కూడా కాల్ షీట్స్ విషయంలో కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చారు. అది ఫిలిం ఫెడరేషన్
ముందు కూడా పెట్టినట్టు తెలుస్తోంది. నిన్న రాత్రి సడన్ గా సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని వారి సైడ్ నుండి నిర్మాతలు కూడా కొన్ని కాల్ షీట్స్ కి సంబంధించిన ప్రతిపాదనలు పెట్టారు. అయితే ఫిలిం ఫెడరేషన్ నుండి మాత్రం అనిల్ వల్లభనేని మాట్లాడుతూ ఈ ప్రతిపాదన ఏదైతే ఉందో దీనికి సంబంధించి మరింత క్లారిటీ కావాలంటున్నారు. వారు ప్రతిపాదించిన అంశాలు క్లియర్ గా లేవంటున్నారు. సో దీనిపై మరి కాసేపట్లో సమావేశం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఒక కంక్లూజన్ అయితే ఈ రోజు వచ్చి ఈ ఏదైతే సినీ కార్మికుల బంద్ కంటిన్యూ అవుతోందో దాన్ని విరమించే అవకాశాలు దిశగా ఈ పరిణామాలన్నీ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయని తెలుస్తోంది. ఎస్, మనం ఆ ప్రతిపాదనలు చూస్తే కాల్ షీట్స్ విషయంలో మేజర్ గా నిర్మాతలు రూల్స్ పెట్టినట్టు తెలుస్తోంది. దీనిపై నిన్న రాత్రి అత్యవసరంగా నిర్మాతలు కొంతమంది భేటీ అయి ఇదే ప్రతిపాదన తీసుకువెళ్లి ఫిలిం ఫెడరేషన్ ముందు కూడా ఉంచినట్టు తెలుస్తోంది. అయితే అవి అర్థం కాలేదు అని ఫిలిం ఫెడరేషన్ నుండి చెప్తున్నారు. సో దీనిపైన మరోసారి ఈ రోజు డిస్కషన్ జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లోనే వీటిపైన ప్రతిపాదనలు ఉండబోతున్నాయి. మరోవైపు బాలకృష్ణతో అలాగే చిరంజీవితో కూడా నిర్మాతలు చర్చలు జరిపారు. సో 24 క్రాఫ్ట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్న చిత్ర పరిశ్రమ ఇప్పుడు సంక్షోభాన్ని ఎదుర్కొంటూ 4 రోజుల నుండి కూడా షూటింగ్స్ నిలిచిపోయాయి. కార్మికులు తమ ఆవేదన వెలగక్కుతున్నామని వారు చెప్తున్నారు. వారికి జీతాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో అరకొర జీతంతో పనిచేయడం కూడా కష్టంగా మారిన నేపథ్యంలో మాత్రమే మేము జీతం పెంచమని వేతనాలు పెంచమని అడుగుతున్నామని వారు చెప్తున్నారు. అయితే 30% వేతనాలు పెంచాలంటూ వారి డిమాండ్ని వారు వినిపించడం జరిగింది. సినీ నిర్మాతలు మాత్రం ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలోనే బంద్ అనివార్యమైన పరిస్థితి కనిపిస్తోంది. సో ప్రస్తుతం అయితే సినిమా ఇండస్ట్రీలో షూటింగ్స్ అన్ని ఆగిపోయిన నేపథ్యంలో దీనికి ఈ రోజు ఎండ్ కార్డ్ పడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరిన్ని భేటీలు ఈ రోజు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కార్మికులు వారి సమ్మెను విరమించి తిరిగి షూటింగ్స్ ప్రారంభించే దిశగా అడుగులు పడబోతున్నాయి. ఇప్పటికే నిర్మాతలు కొన్ని రూల్స్ చెప్పారు. మరి వీటికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి, వీటిని అంగీకరిస్తారా, ఈ ప్రతిపాదనని తిరస్కరిస్తారా అనేది కూడా తేలబోతోంది. సో ప్రస్తుతానికైతే చిత్రసీమలో షూటింగ్స్ అన్ని నిలిచిపోయాయి. ప్రతి ఒక్కళ్ళు అన్ని క్రాఫ్ట్స్ వాళ్ళు 24 క్రాఫ్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న ప్రతి ఒక్కళ్ళు మేకప్ దగ్గర నుండి ఆర్టిస్టుల వరకు ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం సినిమా షూటింగ్స్ నిలిచిపోయి ఉన్నారు. సో ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుండి తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు మనతో మాట్లాడేందుకు లైవ్ లో ఉన్నారు. వారితో మాట్లాడదాం ఇదే విషయానిపై. నమస్తే అండి సత్యనారాయణ గారు. సార్, ఫిలిం ఫెడరేషన్ ముందు నిర్మాతల మండలి కొన్ని ప్రతిపాదనలు తీసుకువెళ్ళింది ఈ కాల్ షీట్స్ విషయంలో అంటున్నారు. దీనివల్ల ఏంటి అంటే నిర్మాతల సైడ్ నుండి ఈ ప్రతిపాదన పెట్టడం వల్ల ఏంటి యూజ్, ఎట్లాంటి కంక్లూజన్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనివల్ల? అంటే మార్నింగ్ జనరల్ గా మార్నింగ్ 6 to 6 ఉంటుందండి కాల్ షీట్. అదే బాంబేలో అయితే 9 to 9 ఉంటుందండి. ఏదైనా 12 hours వర్కర్స్ పనిచేసి 12 గంటలే. కానీ మార్నింగ్ 6 to 6 వల్ల మార్నింగ్ 6 ఎవరు షూటింగ్ రారు, ఎవరు షూటింగ్ స్టార్ట్ అవ్వదు. హీరో అయినా ఆర్టిస్ట్ అయినా వచ్చేటికి 9-10 అవుతుంది. కాబట్టి మా ఊళ్ళందరూ ఏంటంటే బొంబాయి లాగా 9 to 9 చేయమని అడుగుతున్నారు. అంటే 9 గంటల షూటింగ్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ సాయంత్రం 9 గంటల దాకా. ఈ 12 గంటల్లో అట్లీస్ట్ 2-3 గంటలు రెస్ట్ పోయినా మనకు ఒక 7-8 గంటలు మనకు వర్క్ జరుగుతుందండి. అది మేము రిక్వెస్ట్ చేసేది. అంతకుముందు ఏంటంటే మార్నింగ్ 6 అనుకోండి, 6కి ఇంటికాడ బయలుదేరి అక్కడికి వచ్చి టిఫిన్ తిని స్టార్ట్ అయ్యేది 9 అవుతుంది షూటింగ్ అండి. అలా కాకుండా మార్నింగ్ 9 to 9 కాల్ షీట్ పెడితే నిర్మాతలందరికీ ఉపయోగం, చిన్న నిర్మాతకి మరీ ఎక్కువ ఉపయోగం అండి. ఇది అలా చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. రెండోది ఏమో సెల్ ఫోన్స్ షూటింగ్ స్పాట్ లో వాడొద్దు అని చెప్తున్నాం. అంటే ఏ హీరోయో ప్రొడ్యూసరో వాడచ్చు తప్ప టెక్నీషియన్ సెల్ ఫోన్ వాడితే ఏంటంటే వాళ్ళు ఆ పనిలో ఉంటున్నారు తప్ప పని మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. అది ఒక మా రిక్వెస్ట్. మూడోది ఏంటంటే సినిమా ఇండస్ట్రీ కొంచెం బాగా డల్ గా ఉందన్న విషయం మీ అందరికి తెలుసు. సక్సెస్ రేటింగ్ 5 to 10% ఉంది. పెద్ద సినిమాలు పెద్ద బడ్జెట్ లో వాళ్ళు నష్టపోతున్నారు. చిన్న సినిమాలు ఏది కూడా ఆడట్లేదు. చిన్న సినిమాలు మీ అందరికి తెలిసిన విషయమే, థియేటర్కి జనం రావట్లేదు. కాబట్టి నిర్మాతలు కూడా సంక్షోభంలో ఉన్నారు. అలాగని చెప్పేసి కార్మికులకి అన్యాయం చేయమని అనట్లేదు. కార్మికుల జీతాలు పెంచడం న్యాయమే. అది పెంచడానికి మా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. అది ప్రతి సంవత్సరం 5% చెప్పని పెంచుదామని వీళ్ళు ప్రతిపాదన పెట్టారు. అలాగా ఏదో ఒక బయోమీడియాగా పెద్దలను కూర్చోబెట్టుకుని మాట్లాడి సెటిల్ చేసుకుంటే సెటిల్ అవుతుంది. ఇప్పుడు కార్మికులైనా బయట వాళ్ళు కాదు, వాళ్ళు మా కుటుంబ సభ్యులే కదా. ఇంటి పెద్ద కుటుంబానికి ఎలా ఉండాలో అలాగే ఒక నిర్మాత అనేవాడు కుటుంబ పెద్ద, అతను బాగుంటేనే కుటుంబం బాగుంటది, అలాగే ఇండస్ట్రీ బాగుంటది. కాబట్టి నిర్మాత శ్రేయోభిలాషిగా మనం కూడా ఆలోచించాలి ఆ విషయం గురించి.
సంవత్సరానికి 10% అనేది ముందుగా ప్రతిపాదించుకున్నదే. సో దాని ప్రకారం మాత్రమే మేము అడుగుతున్నాము. 30% అయింది, 3 సంవత్సరాల నుండి కాబట్టి 30% అయింది, దాని ప్రకారమే ఇవ్వండి అని కార్మికులు అంటున్న నేపథ్యంలో మరి మీరు ఇప్పుడు చెప్తున్నారు 5% అనే దానికి వారు అంగీకరిస్తారా? సో ఈ రోజు జరిగే ఈ చర్చలతో ఇక సమ్మె విరమించే అవకాశాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారా? డెఫినెట్ గా ఈవేళ కాదు రేపైనా సమ్మె విరమిస్తారండి. ఎందుకంటే కార్మికులకి మాకు అవసరం ఉంది, మాతో కార్మికులకి అవసరం ఉంది. అందువల్ల గొడవపడి బయటికి వెళ్ళిపోయేది కుటుంబం కాదు కదా, ఇద్దరు కలిసి పనిచేయాలి కదా. కాబట్టి డెఫినెట్ గా ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఎప్పుడు ఇంతకుముందు ఎన్నిసార్లు స్ట్రైక్ చేసినా ఎప్పుడు సాల్వ్ అయింది తప్ప నిర్వాధిక సమ్మె జరగలేదు కదా. ఇప్పుడు కూడా జరుగుతుందండి. పెద్దలు మంత్రాలు చేస్తున్నారు. మన చిరంజీవి గారు కూడా చెప్పారు, అందరికీ 2-3 రోజుల్లో మీరు సెటిల్ చేసుకోండి, కాకపోతే అప్పుడు మనం కలెక్ట్ చేసుకుంటాం అని చెప్పారు. అలాగా ఈవేళ రేపు కానీ డెఫినెట్ గా సెటిల్ అవుతుంది మ్యాటర్ అండి. ప్రాబ్లం అండి ఏముంది, వాళ్ళు 30% అడుగుతున్నారు, మేము 5% ఇస్తాను. మన చాంబర్ ప్రెసిడెంట్ గారు, లేదా చదలవాడి శివసరావు గారు, సి కళ్యాణ్ గారు, తమ్మరెడ్డి భరద్వాజ్ గారు, ఇలాంటి నాయకులు ఉన్నారు కదా. వాళ్ళు ఏదో విధంగా కూర్చోబెట్టి ఇద్దరు నేను సఖ్యతగా దాన్ని ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. డెఫినెట్ గా 2 రోజుల్లో షూటింగ్ స్టార్ట్ అవుతుందండి. ఓకే, మీరన్నట్టే జరగాలని కోరుకుంటున్నాం మేము కూడా. సినీ కార్మికులు సమ్మె విరమించి షూటింగ్స్ మళ్ళీ ప్రారంభమై మొత్తం టాలీవుడ్ అంతా కళకళలాడాలి. ఇదే మా అందరి కోరిక కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. డెఫినెట్ జరుగుతుంది. ఎందుకంటే ఇండస్ట్రీ బతకాలంటే అందరూ పని చేయాలి కదండి. వాళ్ళు సినిమా ఇండస్ట్రీ నమ్ముకున్న వాళ్ళు వేరే పని చేయలేరు. మేము కూడా ఈ కార్మికులను కాకుండా వేరే కార్మికులు పెడదాం ఉద్దేశం ఏం లేదు. ఎప్పుడు కూడా ఏంటంటే దీంట్లో 7-8 క్రాఫ్ట్సే స్కిల్డ్ క్రాఫ్ట్స్ అండి. మిగతా వాటిని మామూలు జనరల్ క్రాఫ్ట్సే కదా. ఆ స్కిల్డ్ క్రాఫ్ట్స్ కే మనం శాలరీస్ ఒక రేట్ పెంచేలాగా, మామూలు ఇంకో రేట్ పెంచేలాగా ప్లాన్ చేస్తున్నారు మా పెద్దలందరూ. డెఫినెట్ గా జరుగుతుంది, ఈవేళ కానీ రేపు కానీ జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.